ధ్యానమిత్రులందరికీ శుభోదయం. అలాగే ఈ యూట్యూబ్లో వీక్షిస్తున్న ధ్యానమిత్రులందరికీ కూడా నా శుభోదయం. ముందుగా గురువందనం స్టార్ట్ చేసుకుని ఈరోజు ఇంతకుముందు నేను చెప్పినటువంటి సత్సంగంలో మనం షేర్ చేసుకున్నటువంటి శ్రీ అరుణాచల అక్షరమణమాల భగవాన్ శ్రీ రమణ మహర్షి యొక్క టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ముందుగా గురువందనం. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల మేడం గారికి ఆత్మ ప్రణామములు, సదానంద యోగికి ఆత్మ ప్రణామములు, మహావతార బాబాకి ఆత్మ ప్రణామములు, విష్ణువులు గురువులందరికీ ఆత్మ ప్రణామములు, వంశీకరణ గురువు గారికి ఆత్మ ప్రణామములు. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మణిమాల మేడం గారికి కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనం సెషన్ స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇంతకుముందు 2 క్లాసుల్లో మనం ఇదే టాపిక్ మనం 41వ చరణం వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు 42 నుండి ముందుకు వెళ్తాను మాస్టర్స్. జయ శ్రీరమణ భగవాన్కి ఆత్మ ప్రణామాలు, అరుణాచలేశ్వరునికి ఆత్మ ప్రణామాలు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల. 42వ చరణం ఏంటంటే, తత్వమెరుగుజాల నంతయ్యై నిలుతునే ఇది ఏమి తత్వము అరుణాచల. దీని యొక్క తాత్పర్యం, అరుణాచల ఓ పరమశివ, నేను ఈ ఆధ్యాత్మిక గ్రంథాలను చదవలేదు, ఈ తత్వము తెలియదు, ఎవరి దగ్గర నేర్చుకోలేదు. అయినా దయ వల్ల తత్వం అంటే నీవే అదే, తత్వమసి అంటే ద్వయి తత్పర్ను లేదు, 2 లేవు. ద్వయి అంటే 2, రెండో అర్థమే లేదు అను 2 ఆధ్యాత్మిక సత్యాలు నాకు తెలిసాయి. ఇది ఏమి తత్వమయ్యా అని రమణ భగవాను అరుణాచలేశ్వరునికి విన్నవించుకున్నారు. ఇందులో విశేషాలు ఏంటంటే, మౌలికమైన సారమైన విషయము దేని మీద ఇతర సత్యములు ఆధారపడి ఉండునో అట్టి మౌలిక సత్యము లేదా దేని నుండి ఇతర సత్యము ఉత్పన్నము అవుతున్నవో అట్టి మౌలిక సత్యము తత్వం అంటారు. దట్ ఈస్ ఎ ప్రిన్సిపల్. సామవేదానికి చెందిన ఈ తత్వమసి మహావాక్యం చాందోగోప్య ఉపనిషత్తులలో ఉంది. మనకు 4 వేదాలే కదా, 4 వేదాల్లో సామవేదం. ఈ సామవేదంలో ఏముంది, 4 సూత్రాలు ఉన్నాయి, 4 ప్రిన్సిపల్స్. ఈ తత్వమసి మహావాక్యం నుండి అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి అను 4 ఒకటి ఈ తత్వమసి. మనం ఎప్పుడైనా అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళిలో ఉంటే ఫస్ట్ ఎంట్రన్స్లో తత్వమసి అని రాసి ఉంటుంది అనమాట. అందులో తత్వమసి, అహం బ్రహ్మస్మి ఈ 2 చాలా ప్రధానంగా భావిస్తారు వేదాంతులు. ఎంచేతనంటే తత్వమసి అనేది ఉపదేశ వాక్యము. తత్వమసి అంటే అనేది ఉపదేశ వాక్యము, అహం బ్రహ్మస్మి అనేది అనుభవ వాక్యం. కాబట్టి ఇవి 2 వేదాంత శాస్త్రానికి అంతటికీ ప్రతినిధి రూపమైన వాక్యాలే. తత్వమసి అనే వాక్యం 3 సంపుటీకరణం. తత్వమసి అనే వాక్యం 3 పదాలు కలిసినటువంటి సంపుటీకరణం. అందులో తత్వం అసి అని 3 మాటలు ఉన్నాయి. తత్ అంటే అది, త్వం అంటే
నీవు, అసి అంటే అవుతున్నావు అని అర్థం. తత్వమసి అంటే అది నీవు అవుతున్నావు. అంటే నీలో కూడా బ్రహ్మం ఉంది, ప్రపంచంలో కూడా ప్రపంచం అంతా నీవే, సర్వం ఏకమైనటువంటి భావం ఉంది అనేసి ఇక్కడ మనకి తత్వమసి, నీలో ఆ బ్రహ్మం ఉన్నాడు, నువ్వు బ్రహ్మంలో ఉన్నావు. శ్రీ చాగంటి వారు తమ ఉపన్యాసంలో రమణుల తత్వాన్ని గురించి చెప్పిన విషయాలు ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. భగవాన్ రమణులు ఎప్పుడు నా ఆశ్రమం అని అనేవారు కాదట. నా ఆశ్రమం ఏమిటి? భక్తుల ఆశ్రమం, నేను అందులో ఉన్నాను అనేవారు ఆయన. గంట కొడితే వెళ్ళి కూర్చునేవారు, భోజనానికి తప్ప. ఆయన వెళ్ళి భోజనం చేయడం అలాంటివి ఏమీ ఉండేవి కావు. బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞానే అని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. ఒకసారి ఆయన తలుపులు గడవేసుకుని లోపల ఉన్నారట. అంతేవాసులు లోపల పడుకున్నారు. ఆయనకి మంచాలు కుంచాలు లేవు, కటిక నేల చాప మీద పడుకుంటారు. పడుకుంటే దొంగలు వచ్చారు. లోపల ఏమైనా ఉన్నాయేమోనని వాళ్ళు తలుపు కొట్టారు. ఆయన తలుపు కొడితే కిటికీలోంచి చూసి రమణులు అన్నారు, ఎవరు మీరు అని. మేము దొంగలం అన్నారు. రండి స్వాగతం అని తలుపు తీశారు ఆయన. అంటే వారు అన్నారు, చిచిచి, మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదయ్యా, ఏముండదు, అలా అనకూడదు. ఆ తలుపు వేసేసి దొంగలు దొంగలు అని అరు, మేము తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వస్తాం అన్నారట దొంగలు. రమణులు అన్నారు, వద్దు, ఎందుకు అలాగా? నేనేమి అరవను, మీరు ఈశ్వరులు, మీకేమైనా కావాలా? ఇదిగో ఇవి ఉన్నాయి మా దగ్గర, మీకేమైనా కావాలంటే తీసుకోండి అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, బుద్ధిహీనుడా, పిచ్చాడవా, ఏంటి అరవాలి దొంగలు దొంగలు అని, అంతేగాని తీసుకోమంటావేంటి, తలుపేసుకో అన్నారు. అంటే పోనీ మీకేమైనా తృప్తా అన్నారు. అలా తలుపేసుకుంటే మీకు తృప్తా? సరే అలాగే వేసుకుంటాను రండి అన్నారు. వాళ్ళు తలుపులు బద్దలు కొట్టేసుకొని వచ్చారు. అప్పుడు వారు అన్నారు, పారిపో అన్నారు. ఎందుకన్నారు ఆయన పారిపోవాలి, దొంగలను చూస్తే అన్నారు. నేను అలా పారిపోను, నాకు ఈశ్వరుడు కనబడుతున్నాడు మీలో, మిమ్మల్ని చూస్తూ నిల్చుంటాను అన్నారు. దొంగలు అన్నారు, బుద్ధుందా లేదా, నీవు పారిపో, అప్పుడు మేము ఎత్తుకుపోతాం అన్నారు. మాకు దొంగతనం చేసిన తృప్తి ఉంటుంది అన్నారు. మేము ఏదైనా పట్టుకెళ్తే మామూలుగా పట్టుకెళ్ళకూడదు, కష్టపడి దొంగతనం చేసామన్న తృప్తి మాకుండాలి, అందుకని పారిపో అన్నారు. అంటే మీ తృప్తికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అన్నారు ఆయన. పారిపోమన్నారు కదా, సరే మీ తృప్తికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అన్నారు రమణులు. అలా పారిపోవడం నేనేం చేయను అని ఆయన వెళ్ళిపోయారు. అలా పారిపోవడాలు నేనేం చేయను అని ఆయన అలా అనకుండా నేను వెళ్ళిపోతానులే, నువ్వు పారిపో అంటే నేను పారిపోతాను అని ఏం అన్ను, నేనేం చేయను, అలా ఆయన వెళ్ళిపోయారు. పారిపోతున్న వారిని కొట్టి తీసుకోకపోతే మాకు సంతోషం కలగదు, అందుకని ఓ దుడ్డుకర్ర తీసి నడుస్తున్న వంటి రమణుల యొక్క కాళ్ళ మీద కొట్టారట. కొడితే ఇంతంత బొబ్బలు వచ్చాయి. రమణుల కాళ్ళ మీద ఆయన నవ్వుతూ ఆ దెబ్బలు తింటూ వెళ్ళి కూర్చున్నారు అరుగు మీద. ఏముంటాయండి ఆ గదిలో? అందులో చాప అవిను, చిచి, మరీ ఇంత అన్యాయం ఏమిటని వెళ్ళిపోయారు దొంగలు. ఏమి లేవే ఇంట్లో, మాకేం దొరకలేదు, పైగా తృప్తి కూడా లేదు, ఏమిటో ఈ మనిషి కూడా పిచ్చివాళ్ళలాగా అని వెళ్ళిపోయారట ఆ దొంగలు. ఆ చుట్టూ ఉన్నవారు అన్నారు, భగవాన్ అనండి, చావు కొట్టేస్తాం వాళ్ళని, మిమ్మల్ని కొట్టడమా, ఇంతంత తట్లు తేరిపోయాయి కదండి అన్నారు. రమణులు అన్నారు, నాలుక నాదే, పళ్ళు నావే, అన్నం తినేటప్పుడు నా నాలుక నా పళ్ళు కింద పడితే నా పళ్ళు పీకేసుకోనా అన్నారట. అబ్బబ్బే, ఎలా పీకేసుకుంటారు అని అన్నారు చూసిన వాళ్ళు. మన పళ్ళు కదా, అందుకు ఓర్చుకోవడమే అన్నారు. ఆ సర్వేశ్వరుడే దొంగ రూపంలో వచ్చాడు, ఆ సర్వేశ్వరుడు నాకు ఈ బహుమానం ఇచ్చాడు, మీరు పూలు తెచ్చి వేసినప్పుడు ఎంత తృప్తో వాళ్ళు కర్రలు పెట్టి కొట్టినప్పుడు అంతే తృప్తి అన్నారట రమణ భగవాన్. రమణులు బ్రహ్మజ్ఞాని కదండి, స్థితిని చేరడం అంత సామాన్యమైన విషయం కాదు, మనం అలా చేయలేము.
కదా. అది నోటితో చెప్పినంత తేలిక కూడా కాదు. అది ద్వంద్వాతీత స్థితి నుండి అంతటా బ్రహ్మమనే చూడగలగటం. నమఃచోరాయచ, నమ్మకం గురించి నీవు ఆలోచిస్తూ, ఈశ్వరా నీవు దొంగలాగా కూడా ఉంటావయ్యా అని అనుకుంటూ అభిషేకం చేసి చేసి అంతటా బ్రహ్మనే చూసి రమించిపోయేటటువంటి వాళ్ళు ఆనందం వేరుగా ఉంటుంది. వాళ్ళ స్థితి మీకు ఆ కనులలో కనబడుతుంది. ఈ రమణులు చెప్పిన తత్వం ఈ అక్షరమణమాలలోని 42లో కనబడుతుంది. అది తత్వమసి అంటే. 43వ శ్లోకం, తానేను దానను తత్వమిద్దానని తానుగా చూపింతు అరుణాచల. తాత్పర్యం, అరుణాచల ఓ పరమశివ, తానే తత్వార్థం, దీనిని తానే అయినా నువ్వు చూపించు, దర్శింపు చేయు మనవి. అరుణాచల ఓ పరమశివ, తానే తత్వార్థం, దీనిని తానే అయిన నువ్వు చూపించు, దర్శింపు చేయి మనవి. ఓ శివ, నీవు స్వయం ప్రకాశుడివి, నీవు ఏకము, నీవు పరమాత్ముడువు, ఈ విశ్వమంతా నీ వ్యక్త రూపమే కదా. ఈ పరమసత్యం నాకు అనుభవ సిద్ధమయ్యేటట్లు అనుగ్రహించమని తాను అంటే కొటేషన్స్లో తాను అను పదమును పదే పదే ప్రయోగించట ద్వారా భక్తుడి శివుని ప్రార్థిస్తున్నాడు. పరమాత్మ తెలియబడకుండటం కానీ అప్రాప్తంగా ఉండటం కానీ ఎప్పుడూ లేదు. అప్రాప్తం అంటే ప్రాప్తం అవ్వకుండా ఉండటం కానీ ఏమీ ఇప్పుడు లేదు. అలాగే పరమాత్మ తెలియబడకుండా ఉండటం కూడా ఉండదు. ఎందుకంటే అతను ఏకమై ఉన్నాడు, అంటే అన్నిట్లో కూడా ఉన్నాడు. సర్వవ్యాపి అయి ఉన్నాడు, సర్వాంతర్యామి, ఆత్మతో సమానమై ఉన్నాడు. ఆయన అనుగ్రహం ఆయన దివ్య సాన్నిధ్యంతో సమానం. ఆయన అనుగ్రహం ఆయన దివ్య సాన్నిధ్యంతో సమానం. దీనినే జ్ఞానప్రాప్తి అంటారు. నీవు సూర్యకాంతిలో ఉన్న సూర్యుడిని తెలుసుకోగోరితే నీ కళ్ళను సూర్యుని దిశగా మరలించి చూడాలి. చూడండి, మనకు జ్ఞానం కావాలంటే జ్ఞానకోణం మార్గం గుండా వెళ్ళాలి. ఎలా అంటే సూర్యుని తెలుసుకోగోరితే నీ కళ్ళను సూర్యుని దిశగా మరలించి చూడాలి. అలాగే దైవానుగ్రహం ఇప్పటికిప్పుడు ఉన్నప్పటికీ స్వప్రయత్నం ద్వారానే తెలుసుకోవాలి, అంటే సాధన ద్వారా మనం తెలుసుకోవాలి. అలాగే ఒక అజ్ఞానికి నిత్యం స్వయం ప్రకాశమానమై ఉన్న ఆత్మ తెలియకుంటే ఆ దోషం ఆత్మదా లేక ఆత్మజ్ఞానిదా? అంటే సూర్యుని గుడ్లుగోబ చూడజాలకుంటే అది సూర్యుడు తప్ప లేక ఆ పక్షి యొక్క దృష్టి లోపమా అని రమణులు బోధించారు. అంటే మనకి దైవం అనుగ్రహం కానీ లేకపోతే దైవ సాన్నిధ్యం కానీ కలగాలంటే దైవం వైపు మరలి మనం సాధన చేసేలాంటే ఆయన అనుగ్రహం ఆయన సన్నిధి మనకు దొరుకుతుంది అని ఇక్కడ రమణ భగవాన్ ప్రబోధించారు. భగవంతునికి ఆకారం లేదు, అయినా భక్తుల కోసం సగుణ రూపంలో వ్యక్తమవుతాడు. భగవంతుడు సంఘం లేనివాడు, కానీ భక్తులకు తత్వం బోధపడడానికి సంబంధాన్ని కల్పించుకుంటాడు. సర్వం తానే అయినా తనకేమీ పట్టినట్టు ఉంటాడు. అన్నీ తనవేనన్న భ్రమ భక్తులకి కల్పిస్తాడు. భక్తులకి అన్నీ నావే అనేటువంటి భ్రమ కల్పిస్తాడు. మళ్ళీ ఆ భగవంతుడే తన భక్తుల కన్నీలకు కష్టాలకు కరిగిపోతాడు. తనను తాను భక్తుడు కోరుకున్న విధంగా కనపడతాడు. ఇది అంతా భగవంతుని చిద్విలాసం. రమణులు ఈ చరణంలో చెప్పినది ఇదే. 44వ శ్లోకం, త్రిప్పి అహంతను నెప్పుడు లో దృష్టి కన తెలియననుదే అరుణాచల. ఓ అరుణాచల, మనస్సును అంతర్ముఖము చేసి నీలో ఉన్న ఆత్మ కొరకు వెతుకు. నేనెవరు అను విచారము ద్వారానే ఆత్మని తెలుసుకోవచ్చు అని చెప్పావు. భగవంతుడికి అంటున్నాడు ఏమని? ఓ అరుణాచల, మనస్సును అంతర్ముఖము చేసి మన మనస్సుని లోనికి వెళ్ళి అంతర్ముఖం చేసి నీలో ఉన్న ఆత్మ కొరకు వెతికేమని? నేనెవరు అను విచారం ఏంటంటే ఇక్కడ విచారించడం కాదు, విచారం అంటే ఆలోచించటం మొదలు పెడితే ఆ విచారం ద్వారానే
ఆత్మని తెలుసుకోవచ్చు. ఆ ఆత్మే దైవ స్వరూపం. విశేషించి ఎవరైనా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలంటే లౌకిక విషయాల పట్ల వైరాగ్యంతో ఆత్మ విచారం చేయాలి. అవి కావాలి, ఇవి కావాలంటే భౌతికమైనటువంటి కోరికలతో లౌకికమైన విషయాల మీద దృష్టి పెడితే ఇలా అంటే మనకి వైరాగ్యం కుదరదు. నేనెవరు అని నిరంతరం ఆలోచిస్తుంటే ఆత్మానుభవం సాధ్యమవుతుందని రమణుల బోధ. ఆలోచన వచ్చేటప్పుడు దాన్ని గెంటివేయాలి. మనం ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు కోకొలలు వస్తుంటాయి. వాటిని గెంటేయమన్నారు ఆయన. అంటే ఆలోచనల్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. మన ఆలోచనలు మనం కంట్రోల్లో ఉంచుకుంటే మన మనస్సు, మన ఆత్మలో సంయమనం, అలాగే సమ్మేళనం జరుగుతుంది, అనుసంధానం జరుగుతుంది. అందుకే ఆలోచన వచ్చేటప్పుడు దాన్ని గెంటివేయాలి. నేతి ఈ ఆలోచన కాదు, ఈ ఆలోచన కాదు, ఈ ఆలోచన నాకు వద్దు అనుకుంటూ ఉండాలట. ఆలోచన వచ్చేటప్పుడు ఈ ఆలోచన నాది కాదు, ఈ ఆలోచన కాదు, సరైనది కాదు, ఈ ఆలోచన నాకు వద్దు అని అనుకుంటే ఆలోచనలు రాకుండా మెల్లమెల్లగా కామ్నెస్ వస్తుంది, సైలెన్స్, శూన్యంలోకి వెళ్ళగలవు. ఎంతవరకు ఆలోచనలు ఆగవో ఈ ఆలోచనల భ్రమలో పడి మన యొక్క ధ్యానం కుదుట పడదు. వచ్చేటప్పుడు ఏం చెప్పాలన్నారు? ఈ ఆలోచన కాదు, ఇది సరైనది కాదు, ఈ ఆలోచన నాకు వద్దు అనుకుంటూ ఉండాలట. అప్పుడే ధ్యానం కుదురుతుంది. అసహ్యం, భయం లాంటి ప్రతిపక్ష భావనలు వస్తే వాటిని వ్యతిరేకమైన భావనలతో అంటే ప్రేమతో, అసహ్యాన్ని ధైర్యంతో, భయాన్ని దాటాలి. ఏమన్నారు ఇక్కడ? ఎప్పుడైతే అసహ్యం కానీ లేకపోతే భయములు కానీ ఇలాంటి ప్రతిపక్ష భావనలు, కోపం కానీ, ఇవైనా అరిషడ్ వర్గాలు, భయం కానీ, కోపం కానీ, అసహ్యం కానీ, ప్రతిఘటించాలని కానీ లేకపోతే కక్ష, ఇవన్నీటువంటి భావాలు ఎప్పుడైతే మనలో వస్తాయో ఆ భావాలు వస్తే వాటిని వ్యతిరేకమైన భావనలతో, ఏంటి వ్యతిరేకమైన భావనలు అంటే ప్రేమతత్వంతో, ప్రేమ స్వభావంతో, అసహ్యాన్ని ధైర్యంతో, ప్రేమతో అసహ్యాన్ని, ధైర్యంతో భయాన్ని దాటాలి. ప్రేమతో అసహ్యాన్ని పోగొట్టాలి, అలాగే ధైర్యంతో భయాన్ని దాటాలి. ఉదాసీన తాత్పర్యంతో మనస్సుకు సాక్షిగా ఉండు. ఇలా నేనెవరును అని విచారణ చేయడం వల్ల ఆలోచనలన్నీ నశిస్తాయి. చివరకు మనస్సు మిగులును. మనస్సు నశించుటియే మోక్షానికి దారి తీస్తుంది. ఎప్పుడైతే మనసు శూన్యం అయిపోయిందో, మనసు శూన్యం అంటే మనసు లేకుండా ఉండటం, ఆలోచనారహిత స్వభావం. ఎప్పుడైతే ఆలోచనలు రహితమైపోతాయో అప్పుడు మనస్సు నశిస్తుంది. ఆ మనస్సు నశించటమే మోక్షానికి దారి తీస్తుంది. దట్ ఈజ్ తురీయ స్థితి, తురీయ ఆనందమైనటువంటి స్థితి. మనకి 4 అవస్థలు ఉన్నాయి కదా: జాగృత్, స్వప్న, సుషప్తి, తురీయం. రమణ భగవాను సర్వమే ఏకమైనటువంటి బుక్లో ఏమన్నా ప్రబోధించారంటే, జాగృత్ అంటే మనం చైతన్యవంతంగా ఉండటం, తర్వాత నిద్రలోకి వెళ్ళిపోవడం, డ్రీమ్స్లోకి వెళ్ళిపోవడం, తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళిపోవడం, అంతా ఒక దశ అయితే తురీయ స్థితి 2వ దశ. అప్పుడే మనకు ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది, లేకపోతే ఆనందం కలుగుతుంది. అంటే మనస్సు నశించిపోతుంది, ఈ కార్యకర్మలన్నీ కూడాను నశించిపోతాయి. అప్పుడు మోక్షానికి దారి తీస్తుంది. వరుణ మహర్షి కొడుకు భృగువు, అతనికి ఆత్మానుభవం పొందాలని ఆకాంక్ష కలిగింది. వరుణ మహర్షి కొడుకు భృగువు, అతనికి ఆత్మానుభవం పొందాలని ఆకాంక్ష కలిగింది. తండ్రి అయిన వరుణ మహర్షి వేదాంగాలు అభ్యసించిన జ్ఞాని. అందుకని తండ్రి దగ్గరికే వెళ్ళి, నాన్నగారు, నేను బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలన్న కాంక్షతో ఉన్నాను,
దయతో నాకు బ్రహ్మోపదేశం చేయండి అని వేడుకున్నాడు. కొడుకు జ్ఞానం సంపాదించాలనేటువంటి తృష్ణ అంటే కోరిక. ఇక్కడ జ్ఞాన తృష్ణకు సంతోషించిన తండ్రి మన శరీర మనస్సులు ప్రాణశక్తి అన్నీ బ్రహ్మజ్ఞానానికి ఆధారాలే. మన శరీరం, మనస్సు, ప్రాణశక్తి మనలో ఉన్నాయి కదా, ఇవన్నీ మనలో ఉన్నాయి కదా. మన శరీరంలో ఉన్న మనస్సులు, మనలో ఉన్న ప్రాణశక్తి అన్నీ బ్రహ్మజ్ఞానానికి ఆధారాలే. సృష్టి స్థితి లయములకు కారణమైన మూలాధారం ఏది ఉందో దాన్ని తపస్సు ద్వారా తెలుసుకోవచ్చు. అందువల్ల తపస్సు చేయమన్నారు. తపస్సు అంటే మనకి ఇక్కడ ధ్యానం. భృగు నియమనిష్టలతో తదేక దీక్షతో తపస్సు చేశారు. మొదట అతను తపస్సు ద్వారా గ్రహించింది అన్నమే అన్నిటికీ ఆధారమని, అందుకనే అన్నం పరబ్రహ్మం అన్నాడు. తన అనుభవాన్ని తండ్రికి తెలియజేశాడు. మనం అంటాం కదా, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తూ అన్నాన్ని ఇప్పుడు కూడాను వృధా చేయకూడదని కూడా మనకి ఇక్కడ తెలియజెప్పబడింది. వరుణ మహర్షి అన్నాడు, నిజమే, కానీ అది పరబ్రహ్మ స్థూల స్వరూపం. స్థూలం అంటే కనిపించేటటువంటి పదార్థం. అన్నం కనిపిస్తుంది, ఇది స్థూల స్వరూపం. బ్రహ్మజ్ఞానం అన్నది స్థూల రూపంలో ఉండదు అని పరోక్షంగా చెబుతూ, అది సమగ్రం కాదు, సర్వస్వం కాదు, నీకు ఉపరితలమే పరిచయమైనది, పైన మాత్రం అర్థమైంది, ఇంకా లోన డీప్గా వెళ్ళాలన్నా అన్నారు. ఛాయామాత్రంగా నువ్వు సత్యాన్ని అందుకున్నావు, మళ్ళీ తపస్సు చేసి మౌలిక సత్యాన్ని గ్రహించు. మౌలికం అంటే మూలాన్ని కనుక్కో. భృగువు పట్టుదలతో మళ్ళీ తపస్సు చేశాడు. అప్పుడు అతనికి అన్నిటికీ మూలమైనది ప్రాణమే అని గ్రహించాడు. ప్రాణశక్తి లేకుంటే సమస్త శక్తి నిర్వీర్యమవుతుంది. ప్రాణులు చలనం లేనవుతాయి, ప్రాణచలనం లేనవుతాయి. కాబట్టి సమస్త సృష్టికి ప్రాణమే ఆధారమని నిర్ణయించుకొని తను గ్రహించిన సత్యాన్ని తండ్రికి విన్నవించాడు. వరుణ మహర్షి కొడుకు చెప్పింది విన్నాడు. ఏమీ మాట్లాడకుండా బదులివ్వకుండా, నువ్వింకా అసలు సత్యాన్ని సమీపించలేదు, ఏకాగ్రతగా మళ్ళీ ధ్యానం చెయ్యి, ఆ తపశ్శక్తి వల్ల నీకు అంతిమ సత్యం అంది వస్తుంది అన్నాడు. తండ్రి ఆజ్ఞానుసారం భృగు మళ్ళీ తపస్సులో మునిగాడు. ఈసారి మనస్సే బ్రహ్మమని తెలుసుకున్నాడు. అన్ని భావనలకు మనసే కేంద్రం, అన్నీ దాంట్లోంచే ఉద్భవిస్తాయి. కాబట్టి సృష్టికి ఆధారం మనసే అని నిశ్చయించుకున్నాడు. తను అనుభవాన్ని తండ్రికి వివరించాడు. వరుణ మహర్షి ఏమన్నారంటే, నీలో సత్యాన్వేషణ ఉంది, నిజాన్ని కనుక్కోవటానికి, ఏదైతే సత్యం అది తెలుసుకోవటానికి నీలో ఆ అన్వేషణ ఉంది, కానీ అది ఇంకా సమగ్రం కాలేదు, పరిపూర్ణం కాలేదు. కాబట్టి నీ తపస్సును కొనసాగించు అన్నాడు. సహనంతో భృగు మళ్ళీ తపోముక్తుడయ్యాడు. సత్యాన్వేషణకి సహనమే ఆయుధం కదా. ఏదైనా సత్యం కనుక్కోవాలంటే మనకి ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, సహన శక్తి ఉండాలి. అప్పుడు మనకి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రశాంత చిత్తంతో, ప్రశాంతమైనటువంటి మనస్సుతో ధ్యానమగ్నులైన వాళ్ళకు పరమాత్మ దర్శనం అవుతుంది. దానికి కాలనియమం లేదు, ఎప్పుడైనా అవ్వచ్చు. మళ్ళీ తపస్సు చేసినప్పుడు భృగువుకు విజ్ఞానమే బ్రహ్మమని అనిపించింది. తన భావాన్ని తండ్రికి నివేదించాడు. 4వ మెట్టు విజ్ఞానం. వరుణ మహర్షి, నువ్వు దారి తప్పలేదు, మార్గంలో ఉన్నావు, కానీ దారిలో తటస్థమైనవన్నీ దారికి ఆధారాలుగా భావిస్తున్నావు. నీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించు. భృగు మళ్ళీ తపస్సులో మునిగాడు. నిర్మల ప్రయత్నాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాడు. ఆ తపస్సు ఫలితంగా అతను ఆనందమే బ్రహ్మాన్ని గుర్తించారు. ఆనందమే అనంత సృష్టి సారమని గ్రహించాడు. ఈ అనంత విశ్వం ఆనందం సాగుతుందని తెలుసుకున్నాడు. ఆనందంలోనే ప్రతిదీ పుట్టి, ఆనందంలో ప్రతిదీ జీవించి, ఆనందంలోనే ప్రతిదీ లయమవుతుందని గ్రహించాడు. దట్ ఈస్ కాల్డ్ సచ్చిదానంద
స్వరూపం, సత్ చిత్ ఆనందం. ఇవి పంచకోశాలు అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అవగతం మనకి ఏంటవుతుంది? అన్నమయ కోసం మనం ఒక స్టేజ్కి వెళ్ళాలంటే, మనం ఒక ఆనందమైనటువంటి స్టేజ్కి వెళ్ళాలంటే అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. అంటే మనం ఈ 4 స్టేజ్లు దాటితే తప్పించి మనకి ఆనందమయ కోసానికి వెళ్ళలేము. అవన్నీ మన శరీరంలోనే ఉన్నాయి, మన ఆత్మతో లింక్ అయి ఉన్నాయి, మన మన శరీరంలో ఇవన్నీ ఉన్నాయి. పంచకోశాలు కనిపించు, ఇన్విజిబుల్. తన అపూర్వ అనుభవాన్ని తండ్రికి వివరించాడు. తండ్రి కొడుకు మాటలు విని బ్రహ్మానంద పరవశుడయ్యాడు. సుదీర్ఘ ప్రయత్నంలో తన కొడుకు సత్యాన్ని గ్రహించినందుకు ఆనందించాడు. పరమాత్మ తత్వాన్ని అన్నిటికన్నా గొప్పగా ఆవిష్కరించేదే ఆనందం. అన్నం, ప్రాణం, మనసు, విజ్ఞానం ఇవన్నీ బ్రహ్మస్వరూపమైనవే. ఇవి ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైనవి. వీటన్నిటికన్నా అత్యుత్తమమైనది ఆనందం. కానీ ఇక్కడ దేన్ని తక్కువ వేయకూడదు. అలాగని ఈ పంచ తత్వాలలో దేన్ని కూడాను మనం తక్కువగా, ఎందుకంటే ఇవన్నీ స్టెప్స్, స్టెప్ బై స్టెప్. ఇది లేకుండా ఒక్కసారి మనం టెర్రస్ మీదకి కానీ, ఫస్ట్ ఫ్లోర్ కానీ, సెకండ్ ఫ్లోర్ కానీ వెళ్ళలేము. ఒక్కొక్క మెట్టు దాటుతూ మనం మాత్రమే వెళ్ళగలం. కాబట్టి ఏమన్నారు? పరమాత్మ తత్వాన్ని అన్నిటికన్నా గొప్పగా ఆవిష్కరించేది ఆనందం. అన్నం, ప్రాణం, మనసు, విజ్ఞానం ఇవన్నీ బ్రహ్మస్వరూపమైనవే. ఇవి ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైనవి. వీటన్నిటికన్నా అత్యుత్తమైనది ఆనందం. కానీ ఇక్కడ దేన్ని తక్కువ చేయకూడదు. బ్రహ్మను అందుకోవడానికి ఇవి సోపానాలు, మెట్లు. ఇవి అన్నాన్ని, ప్రాణాన్ని, మనస్సును పరస్పరాధారాలుగా భావించాలి. అంటే అన్నం ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా సరే బ్రహ్మజ్ఞానాన్ని పొందలేము. బ్రహ్మను అందుకోవడానికి ఇవి సోపానాలు. అన్నాన్ని, ప్రాణాన్ని, మనసును పరస్పరాధారాలుగా భావించాలి. వాటి గుండా విజ్ఞానానుభవం అవుతుంది. అవన్నీ కలిసి ఆనందంగా పరవశిస్తాయి అన్నాడు. అంతర్జాల సౌజన్యం ద్వారా ఈ విషయాన్ని సేకరించారు పతంజలి గురువు గారు, తాడేపల్లి పతంజలి గురువు గారు. సో మన పురాణాల్లో చెప్పిన పై విషయాలు రమణ మహర్షి ఈ చరణంలో చెప్పి నేను అనే అన్వేషణలో వచ్చినవి అని చెప్తున్నారు. స్వస్తి. నెక్స్ట్ 45వ శ్లోకం. తీరముండని యద వెదికియు నిన్నినే తిరిగి పొందితి బ్రో అరుణాచల. తాత్పర్యం: ఓ అరుణాచల, తీరము లేని హృదయం నాది, అందులో నీ కోసం వెతికాను, నిన్ను పొందలేక తిరిగి వచ్చాను, నన్ను దయచేసి చూడు అన్నారు. అంటే తాత్పర్యం, ఓ అరుణాచల, ఓ అరుణాచల, తీరము లేని హృదయం నాది, అందులో నీ కోసం వెతికాను, నిన్ను పొందలేక తిరిగి వచ్చాను, నన్ను దయచేసి చూడు. విశేషించి అరుణాచల, నీ కోసం వెతుకుతూ దూర దూర తీరాలకు వెళ్ళగల శక్తి నా మనస్సుకు లేదు. అందుకే నిన్ను నా హృదయ కుహరములోనే చూద్దామని ప్రయత్నించాను, కానీ ఓడిపోయాను. నాకుగా నేను ఏమీ చేయలేనని అర్థమైంది. ఏమి సాధించలేను కనుక నీతో ఐక్యం పొందే మార్గాన్ని నీవే చూపి అనుగ్రహించమని రమణులు వేడుకుంటున్నాను అని ఒక అంతరార్థం. అరుణాచల, నువ్వు అంతటా వ్యాపించిన వాడివి, నీకు తీరమంటూ ఏమీ లేదు. అందువలన నీ కోసం అంతటా వెతికాను, నీ దర్శనం కాలేదు. కానీ నా హృదయ గుహలో నిన్ను వెతికాను, అక్కడ నీ దర్శనం దొరికింది. నీవు నా హృదయంలోనే ఉన్నావని నేను గ్రహించాను అని రమణులు రాసిన
పై చరణంలో ఇంకొక అంతరార్థం. మనస్సు విజృంభించు చోటు శిరస్సు అయినను, మనసు ఎక్కడ విజృంభిస్తుంది, విశాలం అవుతుంది? మన శిరస్సులోనే కదా. అది పుట్టు చోటు హృదయమే అవుతుంది. అనగా ఆత్మతేజము నుండి ఒక రశ్మి అంటే కిరణం బయలువెడలి శీర్షస్థానమును చేరి మనస్సు అగును. ఆత్మతేజము నుండి ఒక కిరణం బయలువెడలి శీర్షస్థానములో చేరి మనస్సు అగుచున్నది. అది స్వస్థత చెందుట అనగా తన ఉత్పత్తి స్థానమును తిరిగి చేరిన స్థానమే ఆత్మ, అది హృదయము. మనస్సు యొక్క స్వరూపమును వెదికిని ఎడల మనస్సు అన్నది లేదు అని తెలియను. అది ఆత్మ నుండి వచ్చిన ఒక కిరణం లాంటిది అని మనస్సును గురించి, హృదయమును గురించి రమణులు విశ్లేషించారు. మనస్సుకి స్వరూపం ఉండదు కదా, మనస్సును మనం చూడలేం కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు కదా. కానీ ఇక్కడ మనకి రమణ భగవాన్ ఏం చెప్పారంటే, మన ఆత్మ నుండి ఒక కిరణంలా బయటికి వచ్చి మన శిరస్సు స్థానం నుండి చేరి అది మనస్సు అవుతున్నది. ఆ మనస్సు ద్వారా మనం ఎన్నో పనులు చేయగలుగుతున్నాము. మనస్సు లేదు కానీ ఉంది. అంటే మనసుకి స్వరూపం లేదు, మనసు యొక్క స్వరూపం లేదు. మనస్సు యొక్క స్వరూపమును వెదికిని ఎడల మనస్సు అన్నదే లేదని తెలియను. అది ఆత్మ నుండి వచ్చిన ఒక రశ్మి కిరణం కనిపిస్తుంది, కానీ మనకి ఇది కనిపించినటువంటి కిరణం. భగవంతుడు హృదయంలోనే ఉన్నాడని అది అందరూ గ్రహించాలి. ఈ చరణం సారాంశం. భగవంతుడు అన్నిట్లో ఉన్నాడు, కానీ వెతకకుండా మనం సాధన చేస్తే మన హృదయంలోనే ఉన్నాడనేటువంటి సారాంశం ఇక్కడ గురువుగారు మనకి ప్రబోధించారు. 46వ శ్లోకం. సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి ఎప్పగరావేల అరుణాచల. సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి, ఏదో సత్యం తెలుసుకోలేనటువంటి ఈ జన్మ యొక్క ఏం అర్థం లేదు. ఓ అరుణాచల, పనికి మాలిన వ్యాపకాలతో కాలం గడిపేస్తే జన్మ వృధా అవుతుంది కదా. ఆత్మని అనుభవ సిద్ధం చేసుకోలేని, సత్యపు టెరుకు లేని ఈ జన్మ వృధా. అటువంటి ఈ జన్మను దేనితో పోల్చుకోవటానికి పనికిరాదు. అందువల్ల ఆత్మ విచార మార్గం ద్వారా ఆత్మని అనుభవం సిద్ధం చేసుకునే అర్హతను నాకు అనుగ్రహించు. అర్హత లేనిది ఏది తెలుసుకోలేవు. భగవంతుడు మనకి అర్హత ఇస్తేనే తెలుసుకోగలం అనేది కూడాను ఇక్కడ మనకి చెప్తున్నారు, ప్రబోధిస్తున్నారు. విశేషాలు. ఒకసారి భగవాన్ రమణ మహర్షి భక్తులలో ఒక భక్తుడు కొడుకు అకస్మాత్తుగా మరణించాడు. ఆ బాధను తీర్చగల సమర్థుడు రమణులే అని భావించి ఆయన వద్దకు ఆ భక్తుడు వచ్చారు. రమణులు ఎప్పటిలాగా ఆత్మ గురించి విచారణ చేయమని, అసలు బాధపడుతున్నది ఎవరో తెలుసుకోమని సమాధానం చెప్పారట. ఆ సమాధానంతో ఆ భక్తుడు తృప్తి చెందలేకపోతే దానికి సంబంధించిన ఒక కథను రమణులు ఇలా చెప్పారు. ఒక కథ ఏంటని, రామ కృష్ణ అనే ఇద్దరు యువకులు విదేశాలకు వెళ్ళి అక్కడ బాగా చదువుకొని డబ్బులు సంపాదిస్తామని వారి వారి తల్లిదండ్రులకు నచ్చచెప్పి విదేశానికి వెళ్ళారట. కొంతకాలానికి వారిద్దరిలో ఒకడు మరణించాడు. మరణించగా మరొకడు బాగా చదువుకొని మంచి జీవనం గడుపుతున్నాడు. ఒకడు మరణించాడు కొన్నేళ్ళు అయిన తర్వాత. ఇంకొకడు బాగా చదువుకొని ఉద్యోగాన్ని కూడా సంపాదించాడు, జీవనం గడుపుతున్నాడు. విదేశాల్లో ఉండే వ్యాపారి తన స్వదేశానికి వెళ్తున్నాడని తెలుసుకుని తాను ఇక్కడ మంచి జీవనం గడుపుతున్నానని తన తల్లిదండ్రులకు చెప్పమని, కృష్ణ అనే మిత్రుడు మరణించాడని అతని తల్లిదండ్రులకు చెప్పమని రామ ప్రార్థిస్తాడు. ఇక్కడ కృష్ణ అనే మిత్రుడు చనిపోయాడని రామ ప్రార్థిస్తాడు. నేను బాగా చదువుకున్నాను, కానీ మిత్రుడైన కృష్ణ మరణించాడు, అతని తల్లిదండ్రులకు చెప్పమని రామ ప్రార్థిస్తాడు. ఇద్దరు లేరు కదా, ఒకడు చనిపోయాడు. రామ అనేవాడు బాగా చదువుకొని మంచి జీవనం గడుపుతున్నాడు. అయితే పొరపాటుగా బ్రతికున్న రామ తల్లిదండ్రులకు తమ బిడ్డ మరణించాడని ఎవరు చెప్పాడు? రామ తల్లిదండ్రులు చెప్పాడు. మెసేజ్ ఇచ్చింది ఎవరు? రామే. కానీ
అక్కడికి వెళ్ళి రివర్సల్ చెప్పాడు. ఏమని? పొరపాటుగా ఏమని చెప్పాడు? బ్రతికున్న రామ తల్లిదండ్రులకు తమ బిడ్డ మరణించాడని, చచ్చిపోయిన కృష్ణ తల్లిదండ్రులకు తమ పిల్లవాడు ఉన్నతమైన జీవనం గడుపుతున్నాడని ఆ వ్యాపారి తప్పుడు సమాచారం చేరవేస్తాడు. జీవించి ఉన్న రామును తలుచుకొని అతని అమ్మా నాన్నలు తమ బిడ్డ మరణించాడని తీవ్రంగా బాధపడుతుంటారు. మరణించిన కృష్ణ తల్లిదండ్రులు తమ పిల్లాడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని సంతోషంగా కాలం గడుపుతుంటారు. ఏమండి, ఇది ఎప్పుడు మ్యాటర్ అండి? 1950 నాటి, 1950 పైది. చూడండి, అప్పటికే మన వాళ్ళు విదేశాలకి వెళ్ళేవారు. మరణించిన కృష్ణ తల్లిదండ్రులు తమ పిల్లాడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని సంతోషంగా కాలం గడుపుతుంటారు. నిజానికి ఈ తల్లిదండ్రులు ఇద్దరు తమ పిల్లలను చూడనే లేదు. కానీ ఒకరు సంతోషపడుతున్నారు, ఒకరు ఆవేదన చెందుతున్నారు. మనం కూడా అంతేని. చనిపోయిన కృష్ణ తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు. మరణించని రామ తల్లిదండ్రులు దుఃఖంతో ఉన్నారు. కాబట్టి సత్యం ఇదే అని తెలుసుకోండి. ఒకరు వేదన చెందుతున్నారు, కానీ ఒకరు సంతోషపడుతున్నారు. మనం కూడా అంతే. మన మనస్సు చెప్పినవన్నీ నమ్మేస్తాం, అంతే కదా? మనసు చెప్పినవన్నీ నమ్మేస్తాం. అందుకే ఏది లేదో అదే ఉన్నదని, యథార్థానికి ఏది ఉన్నదో అదే లేదని భావిస్తాము. మనం మనస్సు మాట వినకుండా హృదయంలోకి ప్రవేశించి అక్కడున్న పుత్రుని అంటే ఆత్మను చూసుకుంటే ఇక బయట ప్రత్యేకంగా పిల్లలను చూసుకొని ఆనందించవలసిన అవసరం లేదు అని అన్నారు రమణ మహర్షి. 47వ శ్లోకం. శుద్ధ వాంగ్మయ యుతలం దోచుని నిజాహంత గల్పి నన్ను బ్రోవు అరుణాచల. ఓ అరుణాచల పరమశివ, నిర్మలమైన మనస్సు మాట కలిగిన వారే నీలో కలువగలరు. ఎవరికైతే నిర్మలమైనటువంటి మనస్సు ఉంటుందో, అలాగే కల్మషం లేని మాట ఎవరిదైతే ఉంటుందో, వాక్శుద్ధి కలిగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళే నీలో కలువగలరు, నీ నిజ స్వరూపాన్ని అనుభవించగలరు. అటువంటి ధన్యజీవులలో నన్ను కూడా ఒకటి చెయ్యవయ్యా అని ప్రార్థించాడు. చూడండి ఎంత చక్కగా ప్రార్థించాడైనా. మానవులమైన మనము ఎలా బ్రతకాలో అన్ని పదాలకు చివర తా వచ్చినట్లుగా పెద్దల తమాషాగా చెప్పారు. ఏంటి? ఆలోచనలో పరిపక్వత ఉండాలి. అంటే మానవులమైన మనం ఎలా బ్రతకాలో అన్నిటికీ తా వచ్చేటటువంటి పదాలు జోడించారు. చూడండి, వినండి. ఆలోచనలో పరిపక్వత, మనస్సులో సంతుష్టత, బుద్ధిలో పరిపక్వత, సంస్కారంలో శ్రేష్టత, దృష్టిలో పవిత్రత, మాటలలో మధురత, కర్మలలో ప్రావీణ్యత, సేవలో నమ్రత, వ్యవహారములో సరళత, స్నేహములో ఆత్మీయత, ఆహారములో సాత్వికత, జీతములో సత్యత, వ్యక్తిత్వములో రమణీయత, నిద్రలో నిశ్చింత. చూడండి, ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మనం నిద్ర నిశ్చింతగా పడుకుంటూ పోగలం. అదే ఆనందం. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇవన్నీ తాతో ఎండ్ అయ్యి ఇవన్నీ కూడా ఉంటే అప్పుడు మనం నిశ్చింతగా నిద్రపోవచ్చు. అంటే నిద్రలో నిశ్చింతత కూడా ఉండాలి. నిశ్చింతగా పడుకోవాలంటే ఇవన్నీ కదా శక్తి ఉంటేలే కదా మనం నిద్ర వస్తుంది. చాలా మందికి నిద్ర రాదు. నిద్రలో ఏం రాకుండా ఏదో ఆలోచిస్తుంటారు, అనవసరమైన వ్యర్థపు ఆలోచన చేస్తుంటారు. సో రామాయణంలో వాల్మీకి భరద్వాజులతో ఇలా అంటాడు. ఏమంటాడంటే, అకర్ధమమిదం తీర్థ భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మునుష్య మనోయథ. ఈ నీటిని చూసావా భరద్వాజ? బురద లేదు. రమణీయం ప్రసన్నాంబు, నీరు చూసావా ఎంత రమణీయంగా ఉందో? ఎక్కడా మట్టి లేకుండా నిర్మలంగా చక్కగా స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు. మంచి మనిషి యొక్క మనస్సు ఎలా ఉంటుందో ఈ నీళ్లు అలా ఉన్నాయి. పాపము లేని స్థితి అంటే ఏదో చెయ్యకూడని పని చెయ్యకుండా ఉండటం కాదు. భగవంతుణ్ణి కోరుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకు అడ్డుగా వచ్చేది ఏదో దానికి పాపం అని పేరు అని చాగంటి వారి ప్రవచనంలో చెప్పారు.
ఏదైతే అడ్డు వస్తుందో ఆ అడ్డుగా వచ్చేదే దానికి పాపం అని పేరు. కాబట్టి ఈ నిర్మల మనస్తత్వాన్ని, త్రికరణ శుద్ధిని అలవరుచుకోవాలని రమణుల చరణం ప్రబోధిస్తుంది. 48వ శ్లోకం చరణం. దైవమనుచు నిన్ను దరిచేరగా నన్ను పూర్ణనాశమనచ్చు తరుణాచల. ఓ అరుణాచల, నిన్ను నా దేవుడని నమ్మి నీ వద్దకు చేరాను. నీ దగ్గరకు రాగానే నాలోని అహాన్ని పోగొట్టావు. నేను అనే భావాన్ని సంపూర్ణంగా నాశనం చేశావు. నన్ను నీలో కలుపుకున్నావు. విశేషించి ఇందులో విశేషాలు చెప్పారు. ఒకరోజు భగవాన్ రమణ మహర్షి తన ఆశ్రమంలోని వంటగదికి వెళ్ళారు. అక్కడ నేల మీద బియ్యపు గింజలు పడి ఉండడం చూశారు. ఆయన వెంటనే కింద కూర్చొని వాటిని ఒక్కొక్కటిగా ఏరడం మొదలుపెట్టారు. కాసేపటికి అక్కడి ఆయన శిష్యులు వచ్చారు. తమ గురువు గారు నేల మీద కూర్చొని బియ్యం గింజలు ఏరుతుండడం చూసి విస్తుపోయారు. ఆత్మజ్ఞానం కోసం ఇంటిని, తల్లిని, ఇతర బంధువులను విడిచిపెట్టి వచ్చిన రమణ మహర్షి ఇలా బియ్యపు గింజల్ని ఏరడం ఏమిటా అని వాళ్ళు చెవులు కొరుక్కున్నారు. ఉండబట్టలేక వారు ఆయన వద్దకు వెళ్ళి, స్వామి, నేల మీద పడిపోయిన కొన్ని బియ్యపు గింజలకి ఇంత ప్రాధాన్యత ఇవ్వాలా? మన ఆశ్రమంలో బియ్యపు బస్తాలకు ఏమాత్రం కొరత లేదు కదా అని ఆయన్ను మెల్లగా అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్పారో చూడండి. మీరు వీటిని ఉత్తి బియ్యపు గింజలుగా చూడటం సరికాదు, వీటి లోపల ఏమున్నాయో చూడగలగాలి. మీకెవ్వరికి అన్నదాత శ్రమ కనిపించడం లేదా? ఎవరైతే వ్యవసాయం చేసి మనకి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారో ఆ అన్నదాత, ఆ రైతు యొక్క శ్రమ కనిపించడం లేదా? సూర్యుడి వెలుగు కనిపించడం లేదా? హాయినిచ్చే గాలి లేదా? మృదువైన మట్టి లేదా? ఇలాంటివేవి చూడలేకపోతున్నందువల్లే మీరు వీటిని ఉత్తి బియ్యపు గింజలుగా అనుకుంటున్నారు. కానీ నేను చెప్పినవన్నీ వీటిలో కనిపించి ఉంటే కింద పడిపోయిన ఈ బియ్యపు గింజల్ని ఏరాలా అని నన్ను అడిగేవారు కాదు. ప్రతి బియ్యపు గింజకు భగవంతుడి కటాక్షం ఉందన్న సంగతి మర్చిపోకండి. ఒక ధాన్యం, వరి పంట మీరు చూసేలా అంటే స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఆ వరి పూత పోస్తుంది, తెల్లగా వస్తుంది. ఎప్పుడైతే అది పాలుతో నిండిపోయిన తర్వాత అలాగా కాస్త గట్టయిన తర్వాత ఇలా వంగిపోతుంది. ఫస్ట్ నిటారుగా ఉంటుంది పువ్వు వచ్చేటప్పుడు, అలాగా ఇలా వంగిపోతుంది బలం కారణంగా. దానికి కావలసినటువంటి న్యూట్రియంట్స్ భూమి నుంచి తీసుకుంటుంది, నీరు తీసుకుంటుంది, అలాగే సూర్యరశ్మి తీసుకుంటుంది, అలాగే వర్షం కూడా పడాలి గట్టిదనం కావాలంటే. ఇంత ప్రాసెస్ ఒక బియ్యపు గింజ, ఒక ధాన్యపు గింజ తయారవటానికి. అది ఇందులో మనకి ఆ విశిష్టత చెప్తున్నారు. మీకు ఇవన్నీ తెలిసిలా ఉంటే కింద పడిపోయిన ఈ బియ్యపు గింజలను ఏరాలా అని నన్ను అడిగేవారు కాదు. ప్రతి బియ్యపు గింజకు భగవంతుడి కటాక్షం ఉందన్న సంగతి మర్చిపోకండి. అందుకే అంటున్నా. అలాగే రైతు పంట పెట్టేటప్పుడు బాగా పొలం దమ్ము పట్టి ఉడుపు ఉడిసిన తర్వాత మళ్ళీ పంట చేతికి వచ్చేంత వరకు కూడాను ఆ రైతు సరిగా నిద్రపోడు. నిరంతరం ఆ పొలం మీద వేసే పంట మీద దృష్టి ఉంటుంది ఆ రైతుకి. వచ్చి ధాన్యం పంట చేతికొచ్చిన వరకు కూడా గ్యారెంటీ ఉండదు. ఎందుకంటే వర్షాధారం పంట కాబట్టి. చక్కగా పంట పండి చేతికొచ్చేసరికి పెద్ద వర్షం పడుతుంది. ఆ ధాన్యపు గింజలన్నీ ఆ వరిచేను ఏమవుతుందంటే నీటిలో కలిసిపోయిన తర్వాత బురదలో కలిసిపోయి, ఒకవేళ పువ్వుతో పడిపోయేలా అంటే అస్సలు ఏమీ రాదు, కవ్వలు అంటావు అనమాట. అంటే పాలన్నీ కరిగిపోయి కవ్వలుగా తయారై ధాన్యం మనకి ఏమి రాదు, ఉత్పత్తి రాదు. అలాగే ధాన్యం ఒక గట్టిదనం అయిపోయిన తర్వాత కూడా భూమిలో కలిసిపోయి ఆ ప్రవాహంలో మొత్తం ఫ్లాట్ అయిపోయేలా అంటే ఆ ధాన్యం అమ్ముకోవడానికి పనికిరాదు, తినడానికి పనికిరానటువంటి స్టేజ్లో ఒక్కొక్కసారి రైతు భరించవలసి వస్తుంటుంది అన్నమాట. అందుకే ఇక్కడ మనకి అన్నదాత అని చెప్పారు. మనకి అన్నదాత ఎవరు? రైతు. ఆ భగవంతుడి యొక్క స్వరూపంలో రైతు మనకి ఆ పంట పండించిస్తున్నాడు. కాబట్టి
అందుకే అంటున్నా, మీరు ఈ వాస్తవాన్ని విస్మరించకండి. ప్రతి బియ్యపు గింజకు భగవంతుడి కటాక్షం ఉందన్న సంగతి మర్చిపోకండి. అందుకే అంటున్నాం, మీరు ఈ వాస్తవాన్ని విస్మరించకండి. ఎప్పుడైనా సరే మీ పాదాలతో వాటిని తొక్కి వృధా చేయకండి. నేల మీద పడిన బియ్యపు గింజలను భద్రపరిచి తినడం ఇష్టం లేదనుకుంటే వాటిని పక్షులకైనా వెయ్యండి, అవి ఎంతో తృప్తిగా ఉంటాయి అని ఆయన మాటలు విన్న తర్వాత శిష్యులు ఇక నోరెత్తితే ఒట్టు అని మనకి ఈ విషయం అందించిన వారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసం. అరుణాచలేశ్వరుని ఈ పాదములో రమణులు కోరుకున్న సర్వనాశనము ఇదే. తన భక్తులకి ఇది నేర్పారు. నా మన బియ్యపు బస్తాలు అనే భావాన్ని నాశనం చేశారు. సర్వం భగవన్మయమని నిరూపించారు. 49వ శ్లోకం. వెదుకక గనిన సచ్రీ అనుగ్రహ నిధి మది తెగుల్ బ్రో అరుణాచల. తాత్పర్యం ఏంటంటే, అరుణాచల నేనే ప్రయత్నము చేయకుండా వెతకకుండా నాకు లభించిన అనుగ్రహ నిధివి నీవు. నా మనస్సులోని భ్రమను పోగొట్టి నా హృదయాన్ని నిత్యమైన శాంతితో నింపవయ్యా అని వేడుకున్నారు అరుణాచలేశ్వరుడికి. అరుణాచల అను పేరు భవబంధాల నుంచి విముక్తుల్ని చేస్తుంది. ఈ అమూల్యమైన పదాన్ని ఒక అనుగ్రహ నిధిగా పోల్చారు భగవాన్ రమణులు. పంచభూత శివక్షేత్రాలలో అగ్నితత్వానికి ప్రతీకి అయిన అగ్నిలింగం అరుణాచలంలో ఉంది. పంచభూతాలు మనకు తెలుసు కదా. ఈ పంచభూత తత్వానికి, పంచభూతంలో అగ్ని ఒక తత్వం. భూమి, నీరు, ఆకాశము, వాయువు, అగ్ని, ఇవి పంచభూతాలు. ఈ మనకి పంచభూతాలతో కూడిన వాయులింగం, అగ్నిలింగం ఇవన్నీ ఉన్నాయి మనకి. పంచభూత శివక్షేత్రాలలో అగ్నితత్వానికి ప్రతీకి అయిన అగ్నిలింగం అరుణాచలంలో ఉంది. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం వచ్చినప్పుడు ఆ వివాదం తీర్చడానికి పరమశివుడు ఈ అరుణాచల క్షేత్రంలోనే మహా తేజోవంతమైన అగ్నిలింగంగా తన రూపాన్ని ప్రదర్శించాడని స్థల పురాణం. అరుణ అంటే ఎర్రని, అచలము అంటే కొండ అని అర్థం. అరుణ అంటే పాపములను హరించునిది అనే అర్థం కూడా ఉంది. అరుణ అంటే పాపాలని హరించేది అనే అర్థం కూడా ఉంది. అరుణాచలం కొండను అరుణగిరి, అన్నామలై కొండ, అరుణాచలం, అరుణై, సోనాగిరి, సోనాంచలం అని కూడా పిలుస్తారు. ఇంకా రెడ్ మౌంట్, హిల్ ఆఫ్ ద హోలీ బేకాన్, హిల్ ఆఫ్ ద హోలీ ఫైర్ అని కూడా అంటారు. తమిళంలో తిరువన్నమలై అంటారు. తిరు అనగా శ్రీ అని, అన్నామలై అనగా పెద్ద కొండ అని అర్థం. సో ఈ కొండే శివుడిని పురాణాలు చెప్తున్నాయి. అయితే అందుకే అరుణాచలేశ్వర దేవాలయం కన్నా ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణం మొత్తం 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గిరి ప్రదక్షిణాన్నే గిరివానం అని కూడా అంటారు. ఈ అరుణాచలం కొండ ఎత్తు 2669 అడుగులు. కొండ చుట్టూ 8 లింగాలు: ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, 8 నందులు, 350 పైగా చెరువులు, మరెన్నో మండపాలు ఉన్నాయి ఈ గిరి చుట్టూను. ఈ అరుణాచలం గిరి చుట్టూ కూడాను 350 పైగా చెరువులు ఉన్నాయట. 8 మంది నందులు ఉన్నారట. 8 లింగాలు ఉన్నాయి. ఈ అరుణాచలాన్ని ఈ పాదంలో రమణులు నిధిగా పేర్కొన్నారు. 50వ శ్లోకం, 50వ చరణం. ధైర్యము పరిగిడు నీ నిజహ మరియు నే నాశమైతి బ్రో అరుణాచల. తాత్పర్యం: ఓ అరుణాచల, నీ నిజస్వరూపమును తెలుసుకోగలనని ధైర్యముతో భ్రమించి నేను విఫలుడనైనాను. నాపై నీ దయను చూపించి కాపాడు అని వేడుకున్నారు. నిజంగా
మనోనిగ్రహం సాధించగలమా అని ఒకరు రమణులని ప్రశ్నించినప్పుడు వారు ఇచ్చిన జవాబు ఇది. ఏమన్నారంటే, మనోనిగ్రహాన్ని మనం పాటించగలమా, మనసును నిగ్రహించగలమా, అంటే కంట్రోల్ చేయగలమా అని అడిగారట. ఆయన ఇచ్చిన జవాబు ఏదన్నారంటే, సముద్రం ఎప్పుడూ చూడని ఒక ఆయన, సముద్రాన్ని ఎప్పుడూ చూడని ఒక ఆయన దాన్ని చూసి తెలుసుకోవడానికి దాని దగ్గరకు వెళ్ళాడు. ఆ విశాల జలరాశి ముందు నిలిచి అందు స్నానం చేయాలని అనుకున్నాడు. ఆ తీరాన నిలిచి చలించి ఘోషిస్తున్నట్టు ఆ తరంగాల్ని చూసి ఈ అలలన్నీ అణిగినప్పుడు ఇంటి వెనుక చెరువులో స్నానం చేసినట్లు ఈ సముద్రంలో దిగి స్నానం చేస్తాను అనుకున్నాడట. అలలు ఎప్పుడైనా అణుగుతాయా? అలలు ఎప్పుడు ఫస్ట్ లేస్తుంటాయి, పడుతుంటాయి. ఇవి అణగడం అంటూ ఏం ఉండదు. కాబట్టి ఏమన్నాడట, ఈ అలలన్నీ అణిగినప్పుడు అంటే ఫ్లాట్గా అయ్యేటప్పుడు మా ఇంటి వెనక చెరువు ఉంది, అందులో ఎలాగైతే స్నానం చేస్తానో ఈ సముద్రంలో దిగి స్నానం చేస్తాను అనుకున్నాడట. సముద్రం నిరంతరం అలసట లేకుండా తరంగాలతో సృష్టి మొదటి నుంచి ప్రళయం వరకు ఈ విధంగా చెలిస్తూ ఉంటుందనే సంగతి ఇతరులు చెప్పడం వల్ల కానీ లేదా తనకు తానుగా తెలుసుకోవడం వల్ల కానీ విషయం గ్రహించవలసి వస్తుంది. అతడు ఆ విషయం తెలుసుకున్న తర్వాత అతడు ఆ సముద్రంలో దిగి స్నానం చేస్తాడు. అతడు చేతులు మెల్లగా మెల్లగా ఊపుతూ గత సూచనల ద్వారా ఆ తరంగాలలో మునుగుతూ తన తలపై నుంచి తరంగాలను పోనిస్తాడు. అతడు శ్వాసను సహజంగా బంధిస్తాడు. అట్లా చేయడం వలన అతడు నేర్పరవుతాడు. చివరికి తన లక్ష్యాన్ని సాధిస్తాడు. ఎటువంటి దుఃఖం, బాధ, కష్టం కలగకుండా. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఉంది. ఉప్పు బొమ్మ ఒకనాడు సముద్రపు లోతు చూడటానికి అందులో దిగి అందులో కరిగిపోయింది. ఉప్పు బొమ్మ నీటిలో కరిగిపోతుంది కదా. ఈ అద్వైత భావన స్వామి దయతోటి వస్తుంది. మొదట మన ప్రయత్నం చేయాలి, తర్వాత మనకు చేత కాకపోతే విన్నవించుకుంటే ఆయన అనుగ్రహిస్తాడు. మాస్టర్స్ నెక్స్ట్ 51వ చరణం. తాకి కృపాకరము నన్ను కలియకున్న నిజము నశింతు ప్రభు అరుణాచల. తాత్పర్యము, అరుణాచల నీ దయ కలిగిన చేయి నాకు అందివు, నీ దయ కలిగిన చేయి నాకు అందివు. అలా చేయకపోతే ఈ సంసార సముద్రంలో మునుగుతాను. నేను నిజమే చెప్తున్నాను, నీ దయ లేకపోతే నేను నశించిపోతాను. నాపై నీ దయ ఎప్పుడు చూపించు, నన్ను కాపాడు అని వేడుకున్నారు రమణులు. విశేషాలు. రమణులు తమ దయను పశుపక్షి మృగాదుల మీద ప్రసరింప చేసేవారు. భగవాన్ దయాసాగరుడా అని శ్రీ రమణులను ఒకసారి ప్రశ్నించారు. సమాధానంగా, సముద్రమునకు ఒక హద్దు లేక చెలికట్టు ఉన్నది. సముద్రమునకు ఒక హద్దు లేక చెలియకట్ట ఉన్నది. భగవాన్ దయకు అటువంటి హద్దు లేదు, అనంతమని రమణులు జవాబు చెప్పారు. ఇటువంటిది భగవాన్ దయ, దానిని మనందరికీ అందచేయమని రమణులు జీవుల పక్షాన ఈ పాదములో ప్రార్థిస్తున్నారు. 52వ చరణం. దోషరహిత నీవు నాతో ఐక్యమై నిత్యానందమాయమునర్పు అరుణాచల. తాత్పర్యం, నిష్కళంకమైన పరిపూర్ణత నీది. నీతో ఐక్యమైతే నాకు కూడా పరిపూర్ణత లభిస్తుంది. ఈ స్థితి ఆనందమయం. ఆ స్థితి నీ అనుగ్రహం వలనే సాధ్యమవుతుంది. నన్ను నీతో ఐక్యం చేసుకుని నిరవధికమైన ఆనందమయ స్థితిని అనుగ్రహించు అరుణాచల. విశేషాలు. తమ జీవిత సర్వస్వాన్ని భగవాన్ సేవకు అర్పించిన వారిని ఉద్దేశించి 1950 ఏప్రిల్ 14న తమ జీవిత సర్వస్వాన్ని భగవాన్ సేవకు అర్పించిన వారిని ఉద్దేశించి 1950 ఏప్రిల్ 14న రాత్రి 8:57 మహాభినిష్క్రమణం చేయడానికి కొద్ది క్షణాల ముందు రమణులు పలికిన పూర్ణ భావనామయమైన మాట థ్యాంక్స్. మళ్ళీ ఆయనే అంటే సంతోషం అని అర్థం అన్నారు. అంటే థ్యాంక్స్ అంటే మళ్ళీ ఆయనే అంటే సంతోషం అని అర్థం అన్నారు. భగవంతుడు మానవ శరీరం ధరించి వచ్చినప్పుడు ఎంత వినమ్రంగా ఉంటాడో ఈ సన్నివేశం తెలుపుతుంది.
నేను ఎక్కడికి వెళతాను, ఇక్కడే ఉంటాను అంటూ సెలవు తీసుకున్నారు రమణులు. ఆయన చెప్పినట్లుగానే నేటికి అరుణాచలం నుంచి రమణుల కరుణ కురుస్తూనే ఉంది. ఆనందాన్ని ఏ స్థితిలోనూ వదులుకోవద్దని చెప్పిన రమణుల సందేశం సర్వదా శిరోధార్యం. అంటే అందరూ పాటించాలి, శిరస్సు వంచి పాటించాలి. 53వ చరణం. నగకు నెడము కాదు వెదికిన నన్ను గను కృపానగ వేసి అరుణాచల. అరుణాచల, నేను అలంకారం లేకుండా ఉండటం వల్ల నా పట్ల విముఖత చూపించకు. నాకు మించిన ఆభరణములు లేకపోవటం వల్ల, నాకు మంచి ఆభరణాలు లేకపోవటం వల్ల నన్ను చూచి నవ్వకు. నన్ను చూసి పరిహసించే సమయం ఇది కాదు. నీ దయ అను అమూల్యమైన ఆభరణాన్ని ప్రసాదించు. ఇక్కడ తనకి నిందిస్తూ అన్నారనమాట. నాకేం ఆభరణాలు లేదని, అంటే నేను డబ్బు గలవాడినని కానీ, లేకపోతే నాకేం ఆభరణాలు లేవని నన్ను నా పట్ల విముఖత చూపించకు, నిర్లక్ష్యం చేయకు. ఇక్కడ ఆభరణములు అంటే ఒక జీవాత్మ పరమాత్మ పట్ల ఎటువంటి ఆవేదన చూపించారో రమణులు ఈ చరణంలో ప్రదర్శించాడు. అలంకారము అంటే ఇంద్రియ నిగ్రహము మొదలైనవి. అవి లేవని, అంటే ఇంద్రియ నిగ్రహం. ఇక్కడ ఏమన్నారు? ఆభరణములు అంటే ఇంద్రియాలు, ఇంద్రియ ప్రదర్శన. కాబట్టి అలంకారము అంటే ఇంద్రియ నిగ్రహము. వాటి మీద కంట్రోల్ లేకపోవడం వల్ల, అలంకారం అంటే ఇంద్రియ నిగ్రహం మొదలైనవి, అవి లేవని ఈ జీవుడిని పక్కన పెట్టకు. నీ దయ అనే ఆభరణం నాకు ఇవ్వు. ఈ జీవుడు నువ్వు నడిపించే జీవితంలో మెరిసిపోతాడు అని రమణులు ఉదాత్తమైన భావన. ఇట్ ఈస్ ద విండ్ దట్ సింగ్స్ అనే పుస్తకంలో అర్ధూర్ ఓస్బోర్న్ అనే ఆంగ్ల రచయిత శ్రీ రమణ మహర్షి చెప్పినట్లుగా ఈ కథను పేర్కొన్నారు. బోరా అనే ఒక కుమ్మరి సాధువు ఉంటాడు. బోరా అనే ఒక కుమ్మరి సాధువు ఉంటాడట. ఆయన ఒకసారి సాధు సంతులకు విందు ఏర్పాటు చేస్తూ భక్త నామదేవుని మరియు భక్త జ్ఞానదేవుని ఆహ్వానిస్తాడు. అందరూ భోజనాలకి కూర్చున్నారు. ఇది మహారాష్ట్రకు సంబంధించిన కథ. ఇది మన పండరీపురం దగ్గర ఈ కథ అన్నమాట. పాండురంగ విఠలుడి దగ్గర కథ ఇది. అప్పుడు జ్ఞానదేవుడు కొమ్మరి సాధువుని పిలిచి, కొండలి పచ్చివా లేదా బాగా కాలి ఉన్నవో ఎలా తెలుసుకుంటావో, అలానే ఈ సాధువులు బాగా పండి ఉన్నారో లేదా తెలుసుకోమన్నాడు జ్ఞానదేవుడు. సరే, నువ్వైతే గోరా, నువ్వు అందరికి పిలిపించావు కరెక్టే, కానీ నువ్వు కుండలు చేస్తుంటావు కదా, ఎలాగైతే కొండలు పచ్చిగా ఉందా బాగా కాలిందా అని ఎలాగైతే నువ్వు పరీక్షించి కొండల్ని తయారు చేసి అమ్ముతుంటావో, అలాగే నీ దగ్గరకు వచ్చేటటువంటి సాధువులకి నువ్వు పరీక్షించాలి. ఎలాగా? ఈ కుండ పచ్చదా లేదా వెండిదా, బాగా కాలిందా ఎలా తెలుసుకుంటావు? అలా ఈ సాధువులు బాగా పండి ఉన్నారా లేదా తెలుసుకోమన్నాడు. కొమ్మరి సాధువు ఒక కర్ర తీసుకువచ్చి ఒక్కొక్కరి తల మీద కొట్టుకుంటూ పోతాడట. ఎవరైనా వచ్చిన సాధువులకు కర్రతో కొడతారా? నామదేవుని దగ్గరికి వచ్చేసరికి అతడు కోపంతో ఊగిపోతాడు. ఆత్మజ్ఞానాన్ని పొందిన నన్నే పరీక్షించి అవమానిస్తావా అని కేకలు. మిగతా వాళ్ళందరూ కూడా కాముగా తల మీద కొడుతుంటే వాళ్ళు తల ఉంచుకొని వెళ్ళిపోయారు. కానీ నామదేవుడు శివుని యొక్క భక్తుడు, ఎంతో జ్ఞాని. కానీ అహం మాత్రం బాగా ఎక్కువగా ఉందని నేను జ్ఞానిని. అందుకే ఏమన్నారంటే, ఆత్మజ్ఞానాన్ని పొందిన నన్నే పరీక్షించి అవమానిస్తావా అని కేకలేస్తాడు. దీనికి సమాధానంగా వరుసలోనున్న వారందరికన్నా నామదేవుడే చాలా పచ్చిగా ఉన్నాడని కొమ్మరి జవాబిస్తాడు. చూడండి, జ్ఞానదేవుడికి ఏమని చెప్తాడు? వచ్చిన వారందరూ బాగానే ఉన్నారు, ఈ కొండ బాగా కాలేదు, నామదేవుడు పచ్చిగా ఉన్నాడని కొమ్మరి. ఎందుకంటే అహంకారంతో మాట అన్నాడు కదా, నన్నే పరీక్షించి అవమానిస్తావా అని. వెంటనే అందరూ గొల్లుమని నవ్వుతారు. నామదేవుడు చాలా బాధపడతాడు. తనకు జరిగిన అవమానానికి తను నమ్మిన విఠోబానే అడుగుదామని గుడికి వెళ్ళి ఆ విఠలుని నిలదీస్తాడు. పాండురంగ విఠల్ని. పండరీపురంలో ఉన్నారు ఆయన. మహారాష్ట్రలో పండరీపురం కొల్హాపూర్ దగ్గర ఉంది.
ఆ గుడికి వెళ్ళి ఈ విఠలుని నిలదీస్తాడు. విఠలుడు ప్రత్యక్షమై అందరిలాగే మాట్లాడకుండా మౌనంగా ఉండవలసింది, మౌనంగా ఉండాలి కదా, నువ్వెందుకు అక్కడ నేను జ్ఞాన స్వరూపాన్ని అని చెప్పుకున్నావు. సరే, ఓదార్చి అక్కడికి కొన్ని యోజనాల దూరంలో ఉన్న శివాలయంలో ఒక అతను ఉంటాడు, అతని దగ్గరికి వెళ్తే నీకు ఆనందం కలుగుతుంది, నీకు సత్యం అంటే తెలుస్తుంది అని పాండురంగుడు, ఆ విఠలుడు ఆ భక్తుడికి చెప్తాడు. వెంటనే నామదేవుడు శివాలయం వైపు పోయి చూస్తే అక్కడొక భిక్షగాడు శివలింగముపై కాలు పెట్టి పడుకొని ఉండడం చూస్తాడు. నామదేవుడు అతన్ని నిద్ర నుంచి లేపాడు. అతను లేచి, ఓహా నువ్వా, ఆ విఠలుడు పంపించిన నామదేవుడు కదా, రమ్మని పేరు పెట్టి పిలిచాడు. నామదేవుడు ఆశ్చర్యపోతూ శివలింగముపై కాలు తీసేయమని అతన్ని అడుగుతాడు. అప్పుడు అతను, నేను తీయలేను నాయన, నీవే తీసేయి నాయన అంటాడు. నేను ముసలాడిని, నేను తీయలేను, నువ్వే తీసేయి అంటాడు. సరేనని నామదేవుడు అతని కాళ్ళు జరుపుతాడు. విచిత్రంగా కాలు జరిపిన చోటే ఒక శివలింగం ఉద్భవించింది. నామదేవుడు కాలుని ఇంకో చోటికి జరుపుతాడు, అక్కడ ఒక శివలింగం పుట్టింది. ఆశ్చర్యంగా బిచ్చగాని పాదాలు ఎక్కడ పడితే అక్కడ ఒక లింగం పుట్టుకొస్తుంది. నామదేవునికి మతిపోయింది. అప్పుడు ఆ బిచ్చగాన్నే అడిగాడు, ఎక్కడ కాలు పెట్టాలని. అప్పుడు అన్నాడు బిచ్చగాడు, నీ తొడపైన పెట్టుకోమన్నాడు బిచ్చగాడు. నాన్న, నా కాలు నీ తొడపై పెట్టుకున్నానా అన్నాడు. నామదేవుడు అలానే చేశాడు. ఈసారి తానే శివలింగమైనాడు. అంటే నామదేవునికి ఇప్పుడు ఆత్మజ్ఞానం కలిగింది. రమణులు ఈ చరణంలో కోరుకున్న దయ అను ఆభరణం ఇదే. ఓకే మాస్టర్స్, 7 అయిపోయింది. ఇంతటితో మనం నెక్స్ట్ 54వ శ్లోకం నుంచి చరణం నుండి మిగతాది ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు సత్సంగంలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు మాస్టర్లందరికీ కృతజ్ఞుని, మణిమాల మేడం గారికి కృతజ్ఞుని, వంశీ గురువు గారికి కృతజ్ఞుని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.